హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అంబటి యాకూబ్. గత వీడియోలో మీరందరూ విషెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇవాళ టాపిక్ ఏమంటే పిఎఫ్ రిలేటెడ్ గురించి, పిఎఫ్ రిజెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాను. అది ఏమంటే సాధారణంగా నేమ్ మిస్ మ్యాచ్, బ్యాంక్ అకౌంట్ ఎర్రర్ అని, కేవైసీ నాట్ అప్రూవ్డ్ అని, ఎంప్లాయర్ అప్రూవల్ పెండింగ్ అని, డేట్ ఆఫ్ ఎగ్జిట్ నాట్ అప్డేటెడ్ అని, తర్వాత ఇన్సఫిషియెంట్ ఫండ్ అని, మెంబర్ నేమ్ మిస్ మ్యాచ్ అని, మెంబర్ నేమ్ మిస్ మ్యాచ్ విత్ కేవైసీ డీటెయిల్స్ అని, తర్వాత ఆధార్ కార్డులో, పాన్ కార్డులో, పిఎఫ్లో ఒకటగా లేదని నేమ్ మిస్ మ్యాచ్ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్లో ఆ బ్యాంక్ అకౌంట్కి యూఏఎన్ నెంబర్ లింక్ అయి ఉండదు. ఐఎస్ఎఫ్సి కోడ్ మిస్ మ్యాచ్ ఉంటుంది. కేవైసీ నాట్ అప్రూవ్డ్ బై ఎంప్లాయర్ అని ఉంటుంది. ఆధార్ నాట్ వెరిఫైడ్ అని వస్తుంది. పాన్ వెరిఫికేషన్ ఫెయిల్డ్ అని వస్తుంది. తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జిట్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. వీటి గురించి ఈ వీడియోలో నేను మీతోటి మాట్లాడుతున్నాను. ఏ విధంగా అంటే స్క్రీన్ పైన ప్రతి ఒక్కటి వివరిస్తూ మీకు మాట్లాడుతున్నాను. ఎందుకంటే మన గవర్నమెంట్ పోర్టల్లో పిఎఫ్ డిపార్ట్మెంట్ నుంచి చాలా చేంజెస్ అన్ని విధాల కొత్తగా ఇప్పుడు 3.0 వర్షన్ అన్నీ అప్డేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి సామాన్యంగా అందరూ దాన్ని అప్లై చేసుకొని తీసుకునే మాది లబ్ధి పొందేదానికి చేస్తున్నారు. కాకపోతే ఈ వీడియోలో ఏమంటే జనరల్గా ప్రతి ఒక్కరు రిజెక్షన్ కారణం ఏమిటి అంటే, నేను తమ్నెల్లో పెట్టినట్టు పిఎఫ్ రిజెక్టెడ్ అని ఏమి రీజన్స్ గురించి ఇవాళ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఏమంటే మేజర్గా ఏమీ ప్రాబ్లమ్స్ లేకపోయినా చిన్న తప్పిదాల నుంచి చాలామంది రిజెక్షన్స్కి ఎక్కువగా అవుతుంటాయి. వాటి గురించి నెక్స్ట్ స్క్రీన్లో నేను మీకు అన్ని విధాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు చూసి ఆ విధంగా నేర్చుకోగలరు. చూస్తా ఉన్నాను ఫ్రెండ్. పోర్టల్లోకి వెళ్ళి సెర్చ్ బార్ చేసిందంటే మన క్రోమ్లో కానీ గూగుల్ క్రోమ్లో ఇలాగా ఈపీఎఫ్ఓ లాగిన్ అని సెర్చ్ చేయాలి ఫ్రెండ్స్. కిందకు వచ్చిందంటే ఈపీఎఫ్ఓ అని వెబ్సైట్ వస్తుంది. దాన్ని మనం సెర్చ్ చేస్తే ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇండియా నుంచి ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో సర్వీస్ కాలమ్స్ని క్లిక్ చేసిందంటే సెకండ్ వన్ ఫర్ ఎంప్లాయీస్ అని ఉంటుంది. దాన్ని మనం సెర్చ్ చేయాలి. అలా చేసినప్పుడు ఈ పోర్టల్లో మెంబర్ యూఏఎన్ సర్వీస్ అని వస్తుంది ఫ్రెండ్. దాన్ని ఓపెన్ చేసిందంటే ఇలాగా ఒక విండో వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మెంబర్ సేవా పోర్టల్ అని వస్తుంది. దాంట్లో మనకి డిపార్ట్మెంట్ నుంచి యూఏఎన్ నెంబర్ మనకు ఉంటుంది కదా ఫ్రెండ్. ఆ యూఏఎన్ నెంబర్ని ఇక్కడ మనము టైప్ చేయాలా. పాస్వర్డ్ మనం ఏమైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటామో దాన్ని మనము ఇక్కడ సబ్మిట్ చేయాలి ఫ్రెండ్. తర్వాత సైన్ ఇన్ చేసిందంటే ఒక ఓటీపీ వస్తుంది ఫ్రెండ్. ఆ ఓటీపీ ఇక్కడ మనం మెన్షన్ చేసి 6 డిజిట్స్ ఓటీపీ వస్తుంది. కొద్దిగా లేట్ అవుతుంది ఫ్రెండ్. 1-2 మినిట్స్ వెయిట్ చేయాలి. 6 నెంబర్లు ఉంటుంది ఫ్రెండ్. 6 నెంబర్లని వేసి సబ్మిట్ చేసిందంటే ఇది మనది పిఎఫ్ మెయిన్ విండో, కస్టమర్ పేరు అన్నీ వస్తుంది ఫ్రెండ్. దాని నుంచి తర్వాత ఇప్పుడు మనం చూసుకోబోయేది ఏమంటే ఆన్లైన్ సర్వీసెస్. దాన్ని క్లిక్ చేసిందంటే ఫ్రెండ్ ఆ క్లెయిమ్ రిజెక్టెడ్ ఎందుకు అయింది అనే దానికి మనం సెర్చ్ చేయాలంటే ఫస్ట్ చూడాల్సింది ట్రాక్ క్లెయిమ్ స్టేటస్. దాంట్లో చూసినప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇతను ఎన్నోసార్లు క్లెయిమ్స్ చేస్తున్నారు, అంటే సెటిల్మెంట్ తీసుకున్నారు, అడ్వాన్స్ తీసుకున్నారు, అన్ని విధాలు తీసుకోండి. ఇక్కడ ఏమంటే కరెంట్ స్టేటస్ ఉన్నది చూడండి ఫ్రెండ్. ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్ ఏమని, రిజెక్షన్ ఏం రీజన్ అని దాని లోపల వస్తుంది ఫ్రెండ్. అది 19 వచ్చేసి సెటిల్మెంట్ ఫ్రెండ్, అంటే పిఎఫ్ సెటిల్మెంటు. 10C వచ్చి పెన్షన్ సెటిల్మెంటు. ఫామ్ 31 అంటే అడ్వాన్స్ ఫ్రెండ్స్. అడ్వాన్స్ మనం తీసుకోవటం ఫ్రెండ్స్. అక్కడ రీజన్ వస్తుంది, క్లెయిమ్ స్టేటస్లో వస్తుంది ఫ్రెండ్స్.
తదుపరి ఫ్రెండ్స్ మళ్ళీ వీవ్కి మనము పోయి వీవ్లో ఆ కాలంలో సర్వీస్ హిస్టరీ వస్తుంది ఫ్రెండ్. సర్వీస్ హిస్టరీ అంటే మనం అంటే గత కంపెనీలు ఏ కంపెనీలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు, ఆ కంపెనీ పేర్లు, ఎస్టాబ్లిష్మెంట్ ఐడీలు, తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్, తర్వాత డేట్ ఆఫ్ ఎండింగ్, ఎప్పుడు దాకా పనిచేసినారని దాని గురించి ఉంటుంది ఫ్రెండ్. దాన్ని మనం ఈ కంపెనీస్లో ఉండేవి మాత్రమే మనకి పోర్టల్లో ఉన్నట్టే ఫ్రెండ్స్. అంటే మనం ఆన్లైన్లో ఏం చూస్తున్నామో పిఎఫ్లో కానీ అయ్యే ఉంటాయి ఫ్రెండ్. ఇవి కాకుండా వేరే కంపెనీలో ఒకవేళ పని చేసి ఒకవేళ రాలేదంటే మాత్రం అవి రావు ఫ్రెండ్స్. ఓన్లీ ఇక్కడ ఏమున్నాయో వాటి గురించి మాత్రమే మనము చూడగలం ఫ్రెండ్స్. వీటిలోనే మనం సెటిల్మెంట్స్ కానీ అడ్వాన్స్ కానీ ఏమన్నా తీసుకోగలం. చూడండి ఫ్రెండ్, ఇతను వచ్చి పాత కంపెనీ 2022లో 2023కి రిజైన్ చేసినాడు. తర్వాత కొత్త కంపెనీలో చూడండి ఫ్రెండ్ 2 జూలై 2025 నుంచి జాయిన్ అయ్యారు. ఇప్పుడు రన్నింగ్లో ఉన్నారు ఫ్రెండ్. అది నాట్ అవైలబుల్ అంటే ఇంకా వర్కింగ్లో ఉన్నారు అని అర్థం ఫ్రెండ్. తర్వాత మళ్ళీ వ్యూ పోయి ఫ్రెండ్స్ కింద వచ్చి పాస్బుక్ చూద్దాం ఫ్రెండ్. పాస్బుక్లో చూసిందంటే సేమ్ ఫ్రెండ్స్, మనం లాగిన్ అయ్యేటప్పుడు ఏమైతే మనం ఏఎన్ఎన్ నెంబర్ పాస్వర్డ్ మనం పెట్టుకున్నామో అవే ఇక్కడ కానీ ప్రొడ్యూస్ చేయాలి ఫ్రెండ్స్. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, లోడింగ్ అవుతున్నది, కొద్దిగా వెయిట్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ వెబ్సైట్లంతా కొద్దిగా టైం పడుతుంది ఫ్రెండ్స్, వెయిట్ చేయగలరు. చూడండి ఫ్రెండ్స్, ఈపీఎఫ్ పాస్బుక్ అండ్ క్లెయిమ్ స్టేటస్ అని వచ్చింది ఫ్రెండ్. యూఏఎన్ఎన్ నెంబర్ అదే మన కంపెనీ నుంచి యూఏఎన్ఎన్ నెంబర్ వచ్చి ఉంటుందో అదే యూఏఎన్ఎన్ నెంబరు, అదే లాగిన్ ఐడి అంటే లాగిన్ ఐడి కానీ యూఏఎన్ఎన్ నెంబర్ రెండు ఒకటే ఫ్రెండ్స్. పాస్వర్డ్ వచ్చి మనం ఏం క్రియేట్ చేసుకోన్నామో అది చేయాలి ఫ్రెండ్స్. కింద క్యాప్చా ఒకటి, క్యాప్చాని మనము సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏమున్నదో దాన్ని చేసిందంటే సైన్ ఇన్ చేయాలి ఫ్రెండ్స్. సైన్ ఇన్ చేసిందంటే లోడింగ్ అవుతున్నది ఫ్రెండ్స్. ఈపీఎఫ్ పాస్బుక్ మెంబర్ పాస్బుక్. కొద్దిగా టైం పడుతుంది. సేవ్ చేసుకుంటే సేవ్ చేసుకోండి ఫ్రెండ్, లేదంటే క్లోజ్ చేసేయండి. గవర్నమెంట్ పోర్టల్లో మనం ఏదే పని చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది ఫ్రెండ్స్, కొద్దిగా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఒక్కరమే కాదు, ఎంతోమంది లక్షలాది మంది పిఎఫ్కి క్లెయిమ్స్కి అన్నిటికి చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి కొద్దిగా లోడింగ్ అంతా టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చినది చూడండి, మెంబర్ వైజ్ బ్యాలెన్స్ అనేసి ఇక్కడ చూడు ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ సమ్మరీ వచ్చింది. టోటల్ అవైలబుల్ బ్యాలెన్స్ అంటే ఈ కస్టమర్ది చూడండి ఫ్రెండ్, అంత బ్యాలెన్స్ 3985 రూపీస్ అంత బ్యాలెన్స్ ఉన్నది. దీంట్లో వాళ్ళు 2 కంపెనీలో పనిచేసినారు. ఒక కంపెనీలో ఫుల్ తీసుకున్నారు, 0 ఉన్నది. ఇంకొక కంపెనీలో 3595 రూపీస్ చూపిస్తున్నది ఫ్రెండ్. ఇప్పుడు చాలామంది పిఎఫ్ అడ్వాన్స్ తీసుకునేటప్పుడు ఎంతోమంది మిస్టేక్స్ చేస్తుంటారు. ఏం మిస్టేక్ అంటే ఫ్రెండ్స్ 3900 దానిపైన 75% ఇస్తారు ఫ్రెండ్. అది కాదు ఫ్రెండ్, చాలామంది చేసుకోవాల్సినది ఏమంటే ఎంప్లాయీ షేర్ అంటే 3051 ఉన్నది కదా, దీంట్లో 75% మనము అప్లై చేయాలి. అంటే సపోజ్ 3051 అంటే అరౌండ్ 2200 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. 75% అంటే దాన్ని వేసిందంటే ఎంప్లాయీ షేర్లో మనం తీసుకునే దానికి లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం పని వదిలినప్పుడు పెన్షన్లో అది వస్తుంది ఫ్రెండ్స్, అప్పటిదాకా మనం దాన్ని తీసుకునే దానికి అవ్వదు. దీంట్లో మాత్రమే ఎంప్లాయీ షేర్లో 3051 ఉన్నది కదా, దీంట్లో 75% అప్లికేబుల్, దాన్ని మాత్రమే వేయాలి ఫ్రెండ్. లేదంటే మనకి ఆటోమేటిక్గా రిజెక్షన్ అయిపోతుంది. ఏమనొస్తుంది, ఇన్సఫిషియెంట్ ఫండ్ అని వస్తుంది,
సాధారణంగా ఎక్కువ మంది శాతం మంది మిస్టేక్ చేసేది అదే ఫ్రెండ్. ఎందుకంటే ఫుల్ అమౌంట్కి వేసేస్తారు, దానిపైన అయ్యకూడదు ఫ్రెండ్స్. ఓకే, తర్వాత దాని ఇంకా హిస్టరీ తెలుసుకోవాలంటే పాస్ట్ సర్వీస్ హిస్టరీ దాన్ని వ్యూ చేసిందంటే చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. మనం ఎన్ని సంవత్సరాల నుంచి అంటే పిఎఫ్ డిపార్ట్మెంట్లో కట్ అవుతుంది మన పిఎఫ్ అమౌంట్ ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్. సర్వీస్ ఓవర్ వ్యూ, టోటల్ ఎక్స్పీరియన్స్ చూడండి ఫ్రెండ్. ఈ కస్టమర్ది వచ్చి 2 years 1 month, అంటే వాళ్ళ డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి అంతా చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. కింద సర్వీస్ హిస్టరీ కానీ ఉన్నది చూడండి, ఏ కంపెనీలో ఏ డేట్ నుంచి ఏ డేట్ దాకా చేసినారు చూడండి. 2 years 1 month వాళ్ళు చేసి ఉండేది సర్వీస్, ఓవరాల్ సర్వీస్ టైం. తర్వాత సర్వీస్ హిస్టరీలో చూడండి ఫ్రెండ్, చూడండి ఒక కంపెనీలో వచ్చి వాళ్ళు డేట్ ఆఫ్ అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఐడి అని మెంబర్ ఐడి అని వస్తుంది సార్. మెంబర్ ఐడీలో వాళ్ళు చూడండి ఫ్రెండ్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఎగ్జిట్ అంతా ఇస్తారు. ఇంకో కంపెనీలో కానీ ఎస్టాబ్లిష్మెంట్ ఐడి అంటే మెంబర్ ఐడి రెండు ఒకటే ఫ్రెండ్స్. దాంట్లో డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్ ఆఫ్ ఎండింగ్ అది కానీ మెన్షన్ చేసి ఉంటారు ఫ్రెండ్స్. ఎన్ని రోజులు 1 year 6 months, వాళ్ళు చూడండి 7 months, అంటే స్టిల్ రన్నింగ్లో ఉన్నారు ఈ కస్టమర్. దాన్ని తెలుసుకోగలం మనం. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇది క్యాలిక్యులేటర్ వస్తుంది. మంది సెలెక్ట్ మెంబర్ ఐడి నుంచి మంది పిఎఫ్ పాస్బుక్లో ఎంతెంత అమౌంట్ స్ప్లిట్ ఆఫ్, అంటే ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉన్నది, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉన్నది, ఒక్కొక్క కంపెనీలో ఎంత ఉన్నది, ఫుల్ డీటెయిల్స్ దీనిలో తెలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి గత కంపెనీలో అంటున్నది, ఈ కంపెనీలో చూడండి 3000, అంటే ప్రజెంట్ కంపెనీ 3051 రూపీస్ ఎంప్లాయీ షేర్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. దాని గురించి మీరు చూడగలరు. దీని గురించి పూర్తి వివరణ ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకు అన్ని విధాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఏమేమి చెక్ చేసుకోవాలా, ఏమేమి ఏ విధంగా అయితే క్లెయిమ్ చేసుకోవాలా, ప్రతి ఒక్క పార్ట్ గురించి పార్ట్ ఆఫ్ పార్ట్ ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కొద్దిగా లెంతీ వీడియో ఉంటుంది, కొద్దిగా చూడండి ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ ఒక్కొక్కటి నేను ఆల్మోస్ట్ 2-3 minutesలో ప్రతి ఒక్కటి వీడియో మీకు అన్ని విధాలా సింప్లీగా బ్రీఫ్ చేసి పంపిస్తాను ఫ్రెండ్స్. తర్వాత అది వెబ్సైట్ ప్రాబ్లం అయితే ఒక్కొక్కసారి ఎగ్జిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత మేనేజ్ అండ్ కాలం వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత దాంట్లో ఒక నిమిషం ప్రొఫైల్ చూడాలి ఫ్రెండ్స్. వీవ్లో పోయి ప్రొఫైల్ చూసిందంటే చూడండి, కస్టమరు అన్నీ సబ్మిట్ చేస్తున్నారు, ప్రొఫైల్ సెట్ చేసుకున్న చాలామంది ప్రొఫైల్ ఫిట్ అయి ఉండదు ఫ్రెండ్స్. అంటే అడ్రస్ కానీ అన్నీ అప్డేట్ చేసుకోండారు, ఎందుకంటే ఎంప్లాయర్ త్రూ నుంచి అన్నీ అప్డేట్ ఉండవు ఫ్రెండ్స్. చాలా కంపెనీలు వాళ్ళు జస్ట్ ఫర్ నార్మల్గా ఏమంటే పేరు, వాళ్ళ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ మాత్రం మెన్షన్ చేసి వదిలేస్తారు. మనం ఇవన్నీ అప్డేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అడ్రస్ ఇప్పుడుంటే పర్మనెంట్ అడ్రస్ కానీ, కరెంట్ అడ్రస్ కానీ, ఫోటో కానీ అన్నీ మనమే అప్డేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫాదర్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ని అన్నీ మనం అప్డేట్ చేసుకోవాలా. తర్వాత కేవైసీ గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. కేవైసీ అంటే నో యువర్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి పాన్ కార్డు, బ్యాంకు, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్కి లింక్ అయినదా లేదా అని చూడాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి ఎంప్లాయర్ త్రూ నుంచి పాన్ కార్డు అప్రూవ్ అయి ఉండాలి ఫ్రెండ్స్. స్టేటస్లో చూడండి అప్రూవ్ ఉండాలి. అప్రూవ్ లేకుండా చాలామందికి పెండింగ్ చూపిస్తుంది, వెరిఫికేషన్ పెండింగు, ఎంప్లాయర్ రిజెక్షను ఇవన్నీ ఉంటుంది. ఈ చాలా వరకు చూడాలి ఫ్రెండ్స్. చాలామంది దీన్ని చూడక అట్టే క్లెయిమ్కి వేస్తారు. అది ఆటోమేటిక్గా ఎంప్లాయర్ది ఏమంటే పాన్ వెరిఫికేషన్ అవ్వలేదు, రిజెక్షన్, బ్యాంక్లో నేమ్ మిస్ మ్యాచ్ ఉంది, రిజెక్షను,
ఇలాగ వస్తుంది ఫ్రెండ్. ఒకరు కంపెనీలో ఏమంటే ఈషప్ప అని ఉంటుంది, ఒక కంపెనీలో ఒక పేరు ఉంటున్నప్పుడు దాంట్లో ఇనిషియల్ ఫ్రంట్ కానీ వెనకలు కానీ దీని గురించి ఎందుకు మాట్లాడి చూడండి. ఈ కస్టమర్ ఆల్రెడీ ఈ నామినేషన్ పుటప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. గుడ్ జాబ్. చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందంటే ఈ నామినేషన్లో మేము చూడాల్సింది చూడండి ఫ్రెండ్స్. ఇతను చేస్తున్నాడు, చూపిస్తాను చూడండి. చూడండి ఇతను అన్ని ప్రొఫైల్ సెట్ చేస్తున్నాడు, అడ్రస్ అంతా అప్డేట్ చేస్తున్నాడు, తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నది ఫ్రెండ్. చూడండి కింద ఇతను ఎవరికైతే నామినీ ఇచ్చున్నారు చూడండి ఫ్రెండ్, వాళ్ళు మదర్కి ఇచ్చున్నారు. నామినీ వచ్చి మదర్కి ఇచ్చున్నారు. మదర్ అడ్రస్, ఆధార్ కార్డు, ఒక ఫోటో కావాల్సి వస్తుంది ఫ్రెండ్స్ దీన్ని చేసేదానికి. దీనికి వాళ్ళు ఏమవుతారు, డిపెండెంట్ మదర్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ అడ్రస్ అంతా ఇవ్వాలా. వీళ్ళది ఏమంటే మెయిన్గా ఈ కస్టమర్ వచ్చి 100% షేరింగ్ ఇచ్చున్నారు వాళ్ళ తల్లికి. కానీ నామినేషన్లో మనము 2-3 కానీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్లా అంటే స్ప్లిట్ ఆఫ్, తల్లి తండ్రి ఉన్నారనుకోండి, ఈ కస్టమర్కి మ్యారేజ్ అవ్వలేదు, తల్లి తండ్రి ఉంటే 50% ఫాదర్కి, 50% మదర్కి, 50 అట్లా షేరింగ్ అని పెట్టుకోవచ్చు ఫ్రెండ్. కానీ ఇతను మాత్రం 100% వాళ్ళ తల్లికి పెట్టేస్తున్నారు. సో ఇది కంపల్సరీ బేసిక్ థింగ్ చెయ్యాలి ఫ్రెండ్స్. చాలామంది పిఎఫ్ తీసుకుంటారే కానీ అడ్వాన్స్కి తీసుకుంటూ ఉంటారు, కానీ దీన్ని నామినేషన్ పుటప్ చేయరు. చేయనప్పుడు ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఫేస్ చేస్తారంటే, నేను ఒక విషయం చెబుతాను ఫ్రెండ్. గత 2 months బ్యాక్ నా ఫ్రెండ్ అతనే ఎవ్రీ టైం అడ్వాన్స్ తీసుకున్నాడు. అతనికి నేను చాలాసార్లు చెప్పినాను నామినేషన్ చేసుకోండి మీ వైఫ్ని అని చెప్పినా కానీ అతను చేయించుకోలేదు. కానీ గత 2 months బ్యాక్ హార్ట్ అటాక్ నుంచి అతను ఎక్స్పైర్ అయినారు ఫ్రెండ్స్. ఆ లేడీ వాళ్ళు పోయి పిఎఫ్ డిపార్ట్మెంట్లో పోయేసి ఇట్లా మా పిఎఫ్ డబ్బులు రావాలని అడిగితే, మీరు అసలు ఈ మెంబర్కి ఏమవుతారో అని అడుగుతున్నారు. అంటే ఈ నామినేషన్ చేస్తుంటే ఆమె వైఫ్ అని ఆడ గ్యారంటీ ఉండదు ఫ్రెండ్. కానీ దాన్ని చేయన ఒక చిన్న కారణంగా మీ ఫ్యామిలీ ఫోటో తీసుకోరండి, మీరే వాళ్ళకి వైఫ్ అని ఏం గ్యారంటీ, ప్రతి ఒక్కటి రీజన్స్ చెప్పాల్సింది. చాలామంది ఈ ఒక చిన్న తప్పు చేస్తుంటారు ఫ్రెండ్స్. దీన్ని కంపల్సరీ అందరూ నామినేషన్ చేసుకోండి ఫ్రెండ్. ఇది ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఓన్లీ 1 minute ఫ్రెండ్. ఇది వచ్చి ఒక్కసారి పోర్టల్లో కానీ సబ్మిట్ చేసిందంటే లైఫ్ లాంగ్ రిటైర్మెంట్ అయ్యేదాకా వాళ్ళకి పెన్షన్ వచ్చి లాస్ట్ దాకా ప్రతి ఒక్క దానికి ఉంటుంది ఫ్రెండ్. దీన్ని చాలామంది చేయరు, చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. దీన్ని మాత్రం కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్. అది నా ఒక పెద్ద రిక్వెస్ట్. ప్రతి ఒక్కరు చేసుకోవాలండి కానీ నేను చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను ఫ్రెండ్స్. అందరూ ఏమంటే అడ్వాన్స్ తీసుకోవాలా, నేను ఏ కంపెనీలో పనిచేస్తున్నానో దానికి అడ్వాన్స్ తీసుకోవాలా. ఎన్నో కంపెనీలో పనిచేస్తుంటారు కానీ దాన్ని లాస్ట్ దాకా ఏది తీసుకోరు. అడ్వాన్స్ మాత్రం తీసుకోరు, ఆ టైంకి మాత్రం డబ్బులు కావాలంతే జనాలకి, అంతేకాని దాని గురించి పట్టించుకోరు ఫ్రెండ్స్. ఈ నామినేషన్ కంపల్సరీ చేసుకోమని నా రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ చేసుకోండి. నెక్స్ట్ ఒక్క నిమిషం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మేనేజ్ అయిపోయింది. తర్వాత జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అని. జాయింట్ డిక్లరేషన్ ఫామ్ వచ్చేసి రీసెంట్గా ప్రభుత్వం ఏం చేసిందంటే, ఆధార్లో ఏమైతే మనం చేంజెస్ ఉన్నాయో ప్రతి ఒక్కటి ఆధార్ వైజ్గానే మనమే సొంతంగా చేంజ్ చేసుకునేదానికి పిఎఫ్ డిపార్ట్మెంట్ నుంచి మనకు వదిలి ఉన్నది. ఏదంటే ఒకవేళ నేమ్ మిస్ మ్యాచ్ ఉన్నదనుకోండి, ఆధార్లో కానీ మనం పక్కా చేసుకొని వచ్చి ఇక్కడ కింద చూడండి, ఇప్పుడు ప్రజెంట్ కంపెనీలో ఏమైతే ఉన్నదో ఆ కంపెనీలో చూడండి మనకు చూపిస్తుంది పిఎఫ్ డిపార్ట్మెంట్లో ఏ విధంగా ఉన్నది అనేసి, నేమ్ మనది ఉన్నది అన్నీ చూపిస్తుంది. ఇన్ కేస్ ఇనిషియల్ కానీ అప్ అండ్ డౌన్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ ఉన్నా, ఫాదర్ నేమ్ మిస్ మ్యాచ్ ఉన్నా, ఇవన్నీ చూడండి, మేల్ కానీ జెండర్ కానీ, తర్వాత ఏది మిస్ మ్యాచ్ ఉన్నా కానీ ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్ ఇచ్చున్నారు. ఆధార్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనము ఇక్కడ అప్డేట్ చేసిందంటే ఆటోమేటిక్ చేంజెస్ రిక్వెస్ట్లో ఇమీడియట్లీ విత్ ఇన్ 1 day లోపల ఆటోమేటిక్ అప్డేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అంతకు మొదలైతే జాయింట్ డిక్లరేషన్ ఫామ్ తీసుకొని ఎంప్లాయర్ దగ్గర పోయి సైన్ తీసుకొని దాన్ని తీసుకుపోయి పిఎఫ్ డిపార్ట్మెంట్ నుంచి పిఎఫ్ వాళ్ళు అప్రూవ్ చేయాలి ఫ్రెండ్స్. అంత ఉన్నది. ఇప్పుడు గవర్నమెంటే పిఎఫ్ డిపార్ట్మెంట్ నుంచి సింప్లీగా 2 నిమిషాల్లో మనం చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్, చాలామందికి ఉపయోగకరంగా గవర్నమెంట్ ఇచ్చున్నది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం అన్నీ చేసి క్లిక్ చేసి తర్వాత సబ్మిట్ చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇది చాలా మేజర్ ఫ్రెండ్స్. చాలామందికి నేమ్ మిస్ మ్యాచ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము మిస్ మ్యాచ్, మ్యారీడా అన్మ్యారీడా, మళ్ళీ జెండరు వీటి గురించి అంతా వస్తుంది ఫ్రెండ్స్.
వీటి గురించి చాలామంది తెలుసుకోవాలా. దీని గురించి కానీ నేను మళ్ళీ ఒక టాపిక్ మాట్లాడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా క్లెయిమ్స్ గురించి వెళ్దాం ఫ్రెండ్స్. క్లెయిమ్స్, ఆన్లైన్ క్లెయిమ్స్ పోయినప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇటు ఉంటుంది నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు అన్నీ డిస్ప్లే అవుతుంది. తర్వాత కింద మనది బ్యాంక్ అకౌంట్ నెంబర్, మనకి ఏ బ్యాంక్ అయితే మనం పిఎఫ్కి ఇచ్చున్నామో ఆ బ్యాంక్ది వెరిఫై చేసి తర్వాత సబ్మిషన్ చేయాలి ఫ్రెండ్స్. వెరిఫై చేస్తాం. ఆన్లైన్లో క్లెయిమ్స్ చూడండి ఫ్రెండ్. ఫామ్ 31 అంటే అడ్వాన్స్, ఫామ్ 19 అంటే సెటిల్మెంట్కి పిఎఫ్ సెటిల్మెంట్. అది ఫామ్ 10C వచ్చి 10C అంటే పెన్షన్ సెటిల్మెంట్, 10D అంటే పెన్షన్ గురించి వస్తుంది. వీటి గురించి అంతా నెక్స్ట్ వీడియోస్లో నేను ప్రతి ఒక్కటి వివరిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా పిఎఫ్లో రిక్వెస్ట్స్ అంతా మనము ఎలా చేసుకోవచ్చో అన్ని విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. ట్రాక్ లాస్ట్లో మనం సబ్మిట్ చేసినప్పుడు మనం క్లెయిమ్ ఏమైంది స్టేటస్ తెలుసుకోవడం. చూడండి ఫ్రెండ్, ఇక్కడ కింద చూడండి ఫ్రెండ్, ఒక దీంట్లో నేమ్ మిస్ మ్యాచ్, క్లెయిమ్ రిజెక్టెడ్, మెంబర్ నేమ్ డిఫరెంట్ ఇన్ బ్యాంక్ చెక్ క్యూ. అంటే ఏమంటే పేరు వచ్చి నా పేరే తీసుకోండి ఫ్రెండ్, యాకోబ్ అంబటి అని ఉన్నది. కానీ పిఎఫ్లో వచ్చి ఏ యాకోబ్ అని ఉన్నది, కానీ దాని నుంచి రిజెక్ట్ చేస్తున్నారు. అప్పుడు మనం ఏం చేయాలా, అకౌంట్కి వెళ్ళి పాస్బుక్లో పిఎఫ్లో ఏ విధంగా ఉన్నదో అలాగే మనం కానీ చేంజ్ చేసుకోవాలి. అంటే పిఎఫ్లో ఇది ఒకటే కాదు ఫ్రెండ్, పాను, ఆధార్ కార్డు, తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ప్రతి ఒక్క దాంట్లో సేమ్గా ఉండాలి ఫ్రెండ్. నో చేంజెస్ ఉండకూడదు ఫ్రెండ్స్. అప్పుడే మీ క్లెయిమ్స్ అంతా సింపుల్గా అన్ని విధాలు అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, తెలుసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో, రాబోయే వీడియోల్లో నేను ప్రతి ఒక్కటి మీకు ఇంకా నేను బ్రీఫ్గా ప్రతి ఒక్కటి మీ పిఎఫ్ నెంబర్ గురించి, తర్వాత ఎలా చేసుకోవాలా, పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, నామినేషన్ ఎలా చేసుకోవాలా, ప్రతి ఒక్క విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి, కామెంట్ చెప్పండి. ఏదన్నా కానీ ఉన్నా కానీ నెక్స్ట్ వీడియోలో నేను మీకు తెలుపగలను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.